అందరు లోకంలో ఎవరు రోడ్ మీద నడుస్తున్న వాని మీద కూడా 10%. ఇండియన్ మీడియా అడిగితే ఇండియా కూడా ఇది అప్లికబుల్ ఉంటుందా, మనం ఒప్పందం చేయబోతున్నాం అంటే ట్రంప్ అని అంట నో ఇట్ ఇస్ నాట్ అప్లికబుల్ టు ఇండియా. ప్రెడిక్టబిలిటీ లేదు ట్రంప్ దాని. ఒకరోజు పిల్లి నల్లదంటాడు, మళ్ళీ ఇంకో రోజు తెల్లదంటాడు. అసలు పిల్లే కాదంటాడు, ఒకసారి పిల్లే లేదంటాడు. మెచ్యూర్ నేషన్గా ఉన్న అమెరికా ఇప్పుడు ఇమ్మెచ్యూర్ అయిపోయాయి. ఇక్కడ ఏం జరగదు ఇప్పుడు అమెరికాలో, బికాస్ ప్రెసిడెంట్ ట్రంప్కే తెలియదు ఏ టారిఫ్ పెట్టాలని. ప్రధాని మోడీ అండ్ అక్కడ ట్రంప్ వీళ్ళిద్దరూ చేసుకున్న ఇంకో ఒప్పందం ప్రకారం రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఆపేయాలి అని చెప్పేసి కూడా సూచించారు. సపోజ్ రేపు ఆయిల్ కొంటే రష్యానికి ఏం చేస్తారు ట్రంప్ అని? ఏం చేయలేదు. ట్రంప్ మీద ఇప్పుడు చాలా ప్రెషర్ వచ్చి ఇప్పుడు దాకా ట్రంప్ ఒక రోడ్ సైడ్ గుండాలాగా బిహేవ్ చేస్తుండే. సుప్రీం కోర్ట్ జడ్జెస్ గురించి యూజ్ చేసిన లాంగ్వేజ్ చాలా హారిబుల్. దే ఆర్ బ్లడీ ఫూల్స్. యూఎస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్ట్. ఈ మెయిన్ ప్రాబ్లం ట్రంప్ ఏంటంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ మెంటాలిటీ నుంచి పనిచేస్తాడు. చైనా కోవిడ్ టైంలో చేశారు ఆ గేమ్, పెద్ద గేమ్ ఆడారు అప్పుడు ఆ టైం. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. మన దేశ ఆర్థిక వ్యవస్థను, ముఖ్యంగా అమెరికాతో మనకున్న వ్యాపార సంబంధాలను కీలకంగా శాసించబోయే ఒక కీలక అంశం గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే టారిఫ్. మొన్నటి వరకు 25% టారిఫ్ గురించి మాట్లాడుకున్నాం, దాని గురించి డిస్కస్ చేసాం. తర్వాత అది కాస్త 18%గా మారింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మళ్ళీ గ్లోబల్గా 10% టారిఫ్కి వచ్చాము. అసలు ఈ రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఏంటి, మళ్ళీ గ్లోబల్ టారిఫ్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనకు అది ఇండియాకి ముఖ్యంగా భారతదేశానికి ఏ విధంగా లాభం చేకూరబోతుంది, దీనివల్ల ఏమైనా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయా, అసలు ఏ రంగానికి ఎలాంటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచెటిల్ గారితో డిస్కస్ చేయబోతున్నాం. సురేష్ సార్ నమస్కారం. నమస్కారం. అనదర్ డే విత్ యూ అబౌట్ జియో పాలిటిక్స్ సార్. సార్, ప్రస్తుతానికి వార్తల్లో నిలుస్తున్న ఈ 18% టారిఫ్తో పోల్చుకుంటే ఇప్పుడు ఏదైతే ఆ రెసిప్రోకల్ టారిఫ్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఈ కొత్త 10% టారిఫ్ ఏదైతే ఉందో దీనికి దానికి తేడా ఏంటి సార్? అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. ఓకే, ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్కి వచ్చిన తర్వాత ప్రతి దేశాల మీద, ప్రతి రాష్ట్రానికి మీద సపరేట్ టారిఫ్లు పెట్టాడు. అవును సార్. కొందరి మీద 10, కొందరి మీద 15, కొన్ని 55. చైనాకు ఒకసారి 285 కూడా పెట్టాడు టారిఫ్, 280%. తర్వాత తగ్గించేసి, ఎందుకంటే చైనా వాళ్ళ సప్లై చైన్ బంద్ చేసి పడేశారు. యూఎస్ది కంప్లీట్గా ఆగిపోయింది, యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. దాని తర్వాత తగ్గించి ఇప్పుడు చైనాకి ఇప్పుడు 38 ఉండే యాక్చువల్లీ బిఫోర్ దిస్ యూఎస్ సుప్రీం కోర్ట్ రూలింగ్. ఓకే, ఈ పవర్ ప్రెసిడెంట్ ట్రంప్కి లేకుండే. చాలా రోజుల నుంచి యూఎస్లో ఉన్న పొలిటికల్ కమెంటేటర్స్ అదే చెప్తున్నారు, ఇది ఒక ఎమర్జెన్సీ పవర్. సరే, ఈ పవర్లో మీరు శాంక్షన్స్ పెట్టవచ్చు, టారిఫ్లు పెట్టలేరు. రెండుకి చాలా డిఫరెన్స్ ఉంటాయి. శాంక్షన్ ఇరాన్ మీద పెట్టారు, ఆయిల్ అమ్మలేరు. రష్యా మీద పెట్టారు, యూ కెనాట్ సెల్ ఆయిల్, దట్ ఈస్ శాంక్షన్. మనం పోఖ్రాన్ చేసినప్పుడు మన మీద శాంక్షన్ పెట్టారు, దట్ యూ కెనాట్ గెట్ హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఫ్రమ్ యూఎస్. టారిఫ్ అంటే ఇట్స్ అ ట్యాక్స్. ట్యాక్స్ విధించడం అనేది వాళ్ళ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. దానికి కాంగ్రెస్ అంటారు, యూఎస్ కాంగ్రెస్. ఓన్లీ దే హ్యావ్ ద అథారిటీ, వీళ్ళకి అథారిటీ లేదు. ఓకే, ప్రెసిడెంట్కి అసలు అథారిటీ లేదు. ఎమర్జెన్సీ పవర్స్లో ఓన్లీ హీ కెన్ యూజ్ ఇట్, అండ్ దట్ టు ఒక లిమిటెడ్ పీరియడ్కి కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, కానీ 1974లో ఒక చట్టం తీసుకొచ్చారు, అదే ఈ ఎమర్జెన్సీ పవర్స్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ పార్లమెంట్ సెషన్ లేదనుకోండి, వాళ్ళకు యూఎస్ కాంగ్రెస్ ఇస్ నాట్ ఇన్ సెషన్. ఆ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే మళ్ళీ కన్వీన్ చేసి వీళ్ళని తీసుకొచ్చేదాకా 3-4 నెలలు పోతాయి. ఓకే, దానిలో ప్రెసిడెంట్కి పవర్ ఇచ్చేసాను, మీరు డిసైడ్ చేసుకోండి, ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దాని మీద చర్యలు తీసుకోండి, శాంక్షన్ పెట్టండి, ఇంకా కావాలంటే వాళ్ళని కంప్లీట్గా ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి బ్యాన్ చేసి పడేసేయండి. అది కూడా ఉంటుంది. చాలా ఉన్నాయి అట్లాంటి దాంట్లో చట్టాల్లో. కానీ ఇక్కడ దాంట్లో టారిఫ్ అనే ఒక మాట లేదు. ఓకే, కానీ ఈయన అజ్యూమ్ చేసుకున్న టారిఫ్ కూడా నేనే చేస్తానని ఇన్ని రోజులు నడిపించాను. యుఎస్ సుప్రీంకోర్టులో ఇప్పుడు 6-3 మెజారిటీ జడ్జ్మెంట్ వచ్చింది. దాంట్లో ఏమన్నారంటే ప్రెసిడెంట్కి ఈ ఎమర్జెన్సీ పవర్ యూజ్ చేసే దానికి అధికారం లేదు. దాట్ రెస్ట్ విత్ ద కాంగ్రెస్ ఓన్లీ, యుఎస్ కాంగ్రెస్. ఓకే, సో ట్రంప్ నిన్న వైట్ హౌస్లో కూర్చొని ఒక మీటింగ్ నడుపుతున్నారు గవర్నర్స్తో. ఆ టైంలో ఈ రూలింగ్ వచ్చి, నేను విన్న దాని ప్రకారం యుఎస్ ఛానల్స్లో ప్రెసిడెంట్కి గంట సేపు తర్వాత తెలిసిందంట దట్ ఈ రూలింగ్ వచ్చిందని. అంటే వాళ్ళ ఎయిడ్స్ ఉంటారు చూడండి, వాళ్ళ సపోర్ట్ స్టాఫ్, వాళ్ళు భయపడుతున్నారు ఈయనకి వెళ్ళి చెప్పడానికి. ఒకటి ఈయన మీటింగ్లో ఉన్నారు, తర్వాత ఒక స్టాఫ్ మెంబర్ ఒక చిన్న కాగితంలో రాసి తీసుకెళ్ళి చూపించింది. ఓకే,
ఆయన కోపం వచ్చి మీటింగ్ క్యాన్సిల్ చేసి పడేసి బయటకు వచ్చింది. వచ్చి తర్వాత ఒక 1 hour తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. వెరీ అనౌన్స్ 10%. ఈ 10% కూడా మహేష్ ఇప్పుడు నిన్నటి నుంచి 154 రోజుల లోపల కాంగ్రెస్ హ్యాస్ టు అప్రూవ్ ఇట్. అవును సార్, 154 రోజులు. లేకుంటే అది కూడా పోతుంది. ఓ, ఈ 10% కూడా ఉండదు. ఇప్పుడు ఏం చేశారు? 10% ఎవరికని క్లారిటీ లేదు. ఆయన అనౌన్స్ చేశారు అంతే. అందరు లోకంలో ఎవరు రోడ్డు మీద నడుస్తున్న వాని మీద కూడా 10%. ఓకే. అప్పుడు యుఎస్ వాళ్ళు అడిగారు ట్రేడ్ టీమ్ దగ్గర, ఇండియన్ మీడియా అడిగితే ఇండియా కూడా ఇది అప్లికబుల్ ఉంటుందా, మనం ఒప్పందం చేయబోతున్నాం అంటే ట్రంప్ అని అంట, నో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఇండియా. ఓ, సో ఈజ్ ఇట్ అప్లికబుల్ టు యూ, ఈజ్ ఇట్ అప్లికబుల్ టు వియట్నాం, ఈజ్ ఇట్ అప్లికబుల్ టు కొరియా, ఈజ్ ఇట్ అప్లికబుల్ టు జపాన్, వీళ్ళందరూ సంతకం చేశారు, ఒప్పందం చేశారు ఫ్రీ ట్రేడ్. వాళ్ళ మీద కూడా మళ్ళీ 10% పెడతారా? క్లారిటీ లేదు. ఓకే. ఈయన క్లారిటీ లేదు అసలు. మీకు లేని పవర్స్ ఏ దేశంలో అయినా మహేష్ ఒక గవర్నమెంట్కి స్పెసిఫిక్ అధికారులు ఉంటాయి. మనం తీసుకుందాం పార్లమెంట్, లెజిస్లేచర్ అంటాం మనం. సార్, వాళ్ళ పని ఏంటి? చట్టాలని తీసుకురావడం, చట్టాలని పాస్ చేసి రెజల్యూషన్గా పాస్ చేసి లాని తీసుకురావడం. ఎగ్జిక్యూటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, బ్యూరోక్రసీ, ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు ఉంటారు సార్. మూడవది కోర్ట్, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం. ఈ యొక్క చట్టం ఉంది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఈ చట్టంకి విరుద్ధంగా ఉందా లేకుంటే దిట్ సపోర్టింగ్ దాట్ ఆర్ నాట్, ఓకే, అది ఉంటుందన్నమాట. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారంటే ఈ పవర్స్, ఎమర్జెన్సీ పవర్ తీసుకొని వాడుకున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎక్కడొచ్చిందంటే ఈ డబ్బులు తీసుకున్నంత, మన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను చాలా ఛానల్స్లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ ఇండియా నుంచి ఒక టీషర్ట్ పంపించాడు, $10 లైన్ టీషర్ట్కి. అక్కడ ల్యాండ్ అయ్యేదాకా ఎంత అవుతుంది? ఇట్ విల్ కమ్ టు $15, ఓకే, $15 అవుతుంది. దాని మీద షిప్పింగ్ మార్జిన్ పెట్టుకోండి $1 ఇక్కడ నుంచి అక్కడ పంపించింది. మళ్ళీ అక్కడ రీటైల్ హోల్సేలర్ 2% పెట్టుకుంటాడు, రీటైలర్ ఇంకో 2% పెట్టుకుంటాడు, షర్ట్ అమ్మేటోడు. లాస్ట్ కస్టమర్ దగ్గర నుంచి ఎంత తీసుకుంటారు? $20 తీసుకుంటారు. మన దగ్గర నుంచి ఎంతకి వెళ్ళింది? $10కి వెళ్ళింది. ఈ మిగతా $5 ఎవరు కట్టారు? అక్కడ సిటిజన్ కట్టారు, అక్కడ సిటిజన్స్ కట్టారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అక్కడున్న సిటిజన్స్ మిగతా $5 కట్టారు. ఈయనేం చెప్పుకుంటూ వస్తున్నాడు ఇన్ని రోజుల నుంచి అంటే, నేను ఇండియా, చైనా వీళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ కంపెనీ నుంచి డబ్బులు గుంజుకున్నాను, మన దగ్గర 100 బిలియన్ 200 బిలియన్ కలెక్ట్ అయింది, చూడండి మన ఎకానమీ ఎంత ప్రోగ్రెస్. అరే 96%, 97% అది అమెరికన్స్ కట్టిన డబ్బులు. ఓకే, అమెరికన్ ప్రజలు అమెరికన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారు, మనం కట్టట్లేదు. మనం పంపిస్తూ పోతూనే ఉంది. సరే, డిమాండ్ తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన మీద చర్యలు పెట్టినప్పుడు 50%, బంగ్లాదేశ్ చీప్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ టీషర్ట్లు అమ్ముడుపోతాయి ఎక్కువ, మన టీషర్ట్ తగ్గుతుంది. ఇది అట్లా కాదు ఇది. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చేయలేరు ఎక్కువ. ఒకటి, టారిఫ్తో పనిచేయదని తెలిసిపోయింది చాలా క్లియర్గా. ఓకే, యుఎస్ ఎకానమీ డౌన్ ఉంది, ఇన్ఫ్లేషన్ హై ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ట్రంప్కి ఆయన క్యాంపెయిన్ టైం చెప్పుకుంటూ వస్తున్న ఒక వర్డ్ ఉంది, మ్యాగా. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఓకే, మేక్ అమెరికా గ్రేట్. మ్యాగా వాజ్ ద కాన్సెప్ట్. కంటైర్ క్యాంపెయిన్ ఏముందంటే అమెరికా నుంచి పోయిన మ్యానుఫ్యాక్చరింగ్ రిటర్న్ తీసుకొద్దాం, అమెరికా నుంచి బయటికి వెళ్ళిన టాలెంట్ని మనం రిటర్న్ తీసుకొద్దాం. కానీ చేసిందంతా ఉల్టా. అమెరికా నుంచి స్టీల్ మొత్తం వెళ్ళిపోయింది, ఎప్పుడో కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది. అమెరికా నుంచి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మటుకు మెక్సికో, కెనడా, చైనాకి వెళ్ళిపోయింది. చైనా వాళ్ళకన్నా మంచి బ్యాటరీ కార్స్ తయారు చేస్తారు, టెస్లా కన్నా బాగా. BYD ఉంది మన దగ్గర కూడా, రోడ్ల మీద కనిపిస్తాయి ఇక్కడ హైదరాబాద్ కూడా. బిల్డ్ యువర్ డ్రీమ్స్ చైనీస్ కార్. ఓకే, సో అట్లాంటి ప్రోడక్ట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోయింది. ఒక టైంలో అమెరికాలో యూనియన్స్ అన్నిటికంటే పవర్ఫుల్ ఉన్న స్టీల్ ఇండస్ట్రీ అండ్ కార్ ఇండస్ట్రీ. ఇప్పుడు కూడా యూనియన్ ఉన్నారు, లేకుండా ఉద్యోగం లేదు ఇప్పుడు. ఆ పరిస్థితికి వచ్చేసారు. సో ఏం చేస్తారు? సొల్యూషన్ ఏంటి? అమెరికాలో మీరు జీతం తగ్గించుకోవచ్చా? తేలేదు, బికాజ్ ఎకానమీ ఈజ్ వెరీ హై కాస్ట్ ఎకానమీ. మీరు అక్కడ $10 గంటకు కడితే, ఒక ఎగ్జాంపుల్ అగైన్, ఒక మనిషికి $10 పర్ అవర్ అంటే 8 గంటలకు $80 మల్టిప్లైడ్ బై 100 అని పెట్టుకోండి, ఎంత అయింది?
8,000 రూపీస్. మనం అక్కడ ఒక రోజుకి ఇచ్చే జీతం ఒక 3 రోజులు పెట్టుకోండి, ఇక్కడ నెలకు ఆ జీతం ఇస్తే చాలు. $10 వాళ్ళు చేపించే పని మన ఇక్కడ $2 చేస్తాం. దానికి కాస్ట్ ఆర్బిట్రేజ్ అంటాం మనం. మన ఐటీ కంపెనీ అంతా అదే పని చేస్తున్నారు. అమెరికాలో చేపించే పని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేసి అక్కడ పంపిస్తున్నాం అని. కానీ దాని మీద టారిఫ్ లేదు. ప్రెసిడెంట్ ట్రంప్కి తెలుసు అది టారిఫ్ పెడితే అమెరికన్ కంపెనీ హిట్ అవుతుంది, ఇండియన్స్కి ఏం కాదు. ఓకే, మీరు H1B ఇవ్వట్లేదు. H1B ఇవ్వకపోతే అక్కడ వచ్చి ఆన్ సైట్ పని చేయలేరు వాళ్ళు. సో ఆఫ్ సైట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎవరికి ఉపయోగం వచ్చింది? మనకు ఇండియా లాంటి ప్లేసెస్కి జీసీసీ ఇంకా వస్తున్నారు ఇక్కడ. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎంటైర్ థింగ్ ఇస్ ఆపోజిట్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ ట్రంప్ వాంటెడ్. అని అనుకున్న ఒకటి చేస్తున్న ఒకటి ఫైనల్గా రిజల్ట్ ఇంకోటి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాని గ్రేట్ చేయలేము అగైన్. అమెరికా కాంట్ బి గ్రేట్ అగైన్. అమెరికా కాంట్ బి గ్రేట్ అగైన్. ఎస్. ఇన్ఫాక్ట్ ఇంకొక వర్డ్ ఉంది, టాకో అని చెప్పి. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. ఓకే, అది క్యాంపెయిన్లో తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత చైనా మీద ఇంత 280% పెట్టి విత్డ్రా చేసుకున్నాడు కదా, అందరూ అన్నారు రియస్ టాకో. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్, విత్డ్రా చేసుకుంటారు ఎప్పుడు టాకో. ఓకే, సో దిస్ పర్టికులర్ ఈ ఎపిసోడ్లో ఒక లెసన్ ఏంటంటే ట్రంప్ది, మీరు లేనిపోయిన ప్రామిసులు చేయకండి. అది అతను ఇప్పుడు చేస్తూనే ఉంటాడు, ప్రతి రాహుల్ గాంధీ లాగానే సేమ్ థింగ్. లేనిపోయిన అన్ని ప్రామిస్ చేస్తారు, లాస్ట్లో చేయలేకపోతే. ఇప్పుడు జరిగింది ఏంటి? అమెరికాలో ఎంప్లాయ్మెంట్ వచ్చిందా? లేదు. అమెరికాలో ఉద్యోగాలు కొత్త కొత్త కంపెనీలు వచ్చారా? రాలేదు. అమెరికాలో ఉన్నది టెక్నాలజీ. వాళ్ళన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ టెక్నాలజీ. ఎన్విడియా లాంటి, మైక్రోసాఫ్ట్ లాంటి, గూగుల్ లాంటి కంపెనీస్. బట్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆంథ్రోపిక్ వీళ్ళందరూ ఇంటర్నేషనల్ కంపెనీస్ అయిపోయారు. వాళ్ళకి బయట ఎక్కువ ఆఫీసులు ఉన్నాయి, అమెరికాలో తక్కువ ఆఫీసులు ఉన్నాయి. ఇది ప్రాబ్లం వీళ్ళది. ఇప్పుడు అమెజాన్ మొన్న 16,000 మంది ఎంప్లాయీస్ని సాక్ చేశారు, పంపించేశారు. దాంట్లో చాలా మటుకు అమెరికన్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఒక వీడియో ఇండియాలో రిలీజ్ అయింది మొన్న. ఏదో ఒక అమెజాన్ ఆఫీస్లో ఎవరో బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, డ్యాన్స్ గీన్స్ చేసుకుంటారు, కేక్ కటింగ్ అంతా జరిగింది. అది అక్కడ సర్క్యులేట్ అయింది యూఎస్లో. చూడండి, వాళ్ళందరూ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇక్కడ మన ఉద్యోగాలు పోతున్నాయి బికాస్ ఆఫ్ దిస్ ఇండియన్స్. అంత నెగటివ్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు ఇండియన్స్ మీద. ఇప్పుడు ఏమైంది? యూరోపియన్ యూనియన్ ఏం చేశారు? మనం ఒప్పందం చేస్తాం కదా ఇప్పుడు, దాన్ని ఇప్పుడు రాటిఫై అయిపోతుంది. అది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్. దాంట్లో ఏం చెప్పామంటే టాలెంట్ని మనం యూరోప్ మూవ్ చేయొచ్చు అనే సజెషన్ ఇచ్చాం. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే మీ ఎడ్యుకేషన్కి ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి మ్యాక్రాన్ వచ్చారు కూడా చెప్పారు, కమ్ టు ఫ్రాన్స్, వీ హ్యావ్ బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్, వీ విల్ టీచ్ యూ. ఓకే, కమ్ టు మాకు పాలసీ స్టేబుల్ ఉంటుంది. నేను ఉన్నానా లేదా అని కాదు, మా పాలసీస్. ట్రంప్ వెళ్ళిన తర్వాత కొత్త పాలసీ వస్తుంది మళ్ళీ. పాత ఇంకో ప్రెసిడెంట్ వచ్చి H1B తీసుకొస్తాం వాపస్ అంటాడు మళ్ళీ. కానీ భయం ఉంటుంది అందరికీ, మళ్ళీ ఈయన పోతే మళ్ళీ నెక్స్ట్ రోడ్ వస్తాడో అని చెప్పి. యూ షుడ్ హ్యావ్ ఎ స్టేబుల్ పాలసీ. ప్రెడిక్టబుల్ ఉండాలి మీరు. ప్రెడిక్టబిలిటీ లేదు ట్రంప్ దాంట్లో. ఒకరోజు పిల్లి నల్లదంటాడు, మళ్ళీ ఇంకో రోజు తెల్లదంటాడు, అసలు పిల్లే కాదంటాడు, ఒకసారి పిల్లే లేదంటాడు. ఇట్లాంటి పరిస్థితి ఉంది ట్రంప్ది అన్నమాట. ఈ ప్రాబ్లంలోనే మహేష్ మేము చూస్తున్నానంటే చాలా మటుకు ఒక మెచ్యూర్ నేషన్గా ఉన్న అమెరికా ఇప్పుడు ఇమ్మెచ్యూర్ అయిపోయారు. అది జరుగుతుంది. ఒకటి, టాలెంట్ రావట్లేదు అక్కడికి. కాలేజ్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ లేవు ఇప్పుడు, ఎందుకంటే వీసాలు ఇవ్వట్లేదు. మీరు ఎవరు నష్టపోతారు? యూనివర్సిటీస్ నష్టపోతారు. వాళ్ళకి సీట్లు ఖాళీ అవుతున్నాయి, వాళ్ళ దగ్గర ఎవరు రావట్లేదు. యూరోప్కి వెళ్తున్నారు, జర్మనీకి వెళ్తున్నారు, ఫ్రాన్స్కి వెళ్తున్నారు, డెన్మార్క్ వెళ్తున్నారు, ఓకే, ఫిన్లాండ్కి వెళ్తున్నారు మన స్టూడెంట్స్. ఎందుకు? ఎందుకంటే యుఎస్ డినై చేస్తున్నారు ఆపర్చునిటీ. ఇప్పుడు వరల్డ్ ఇస్ అ మార్కెట్, ఎక్కడైనా వెళ్ళొచ్చు వాళ్ళు. అదే పెద్ద అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఈయన పెట్టిన టారిఫ్లకి ఈయన టార్గెట్ ఏముండే? అమెరికాని అందరు కలిసి చీట్ చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికా, ఇండియా ఇంక్లూడింగ్ ఇండియా ఇస్ చీటింగ్ అమెరికా. అంటే ఏంటి? మనం వాళ్ళు తయారు చేసే కన్నా తక్కువ రేట్లో అక్కడ వెళ్ళి అమ్ముతున్నాం. అవునా? కాదు. వాళ్ళ ప్రొడక్ట్స్ మన వైపు రావాలంటే డ్యూటీ చాలా ఎక్కువ పెట్టాం, విచ్ ఇస్ కరెక్ట్. దాన్ని నేను అంగీకరిస్తాను. హార్లీ డేవిడ్సన్ మీద 200%, 250% పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఆ బైక్ మన ఇండియా తయారు చేయట్లేదు, మనం ఇప్పుడు చేస్తున్నాం. కానీ అట్లాంటి బైక్స్ ఇండియన్ కంపెనీస్ తయారు చేయట్లేదు. సో దర్ ఇస్ నో కాంపిటీషన్. ఇప్పుడు మన ట్రేడ్ డీల్లో మనం ఆల్మండ్స్ పెట్టాం, మన దగ్గర ఆల్మండ్స్ తక్కువ.
కెనడా నుంచి వస్తుంది మన దగ్గర. భారతదేశంలో ఆల్మండ్స్ అనేది చాలా తక్కువ. సో వీ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ అబ్రాడ్. తీసుకురావాల్సిందే, మన దగ్గర డిమాండ్ ఉండి కొనుక్కుంటారు. ఓకే, సోయాబీన్ ఆయిల్ మన దగ్గర లేదు ప్రొడక్షన్. కాటన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాటన్ చాలా మటుకు. ఓకే, యాపిల్స్ ఇంపోర్ట్ చేస్తాం మనం, 40% యాపిల్స్ అది ఇంపోర్టెడ్, మన దగ్గర ప్రొడక్షన్ లేదు. సో కొన్ని ప్రోడక్ట్స్కి మనం ఒక లీవ్ వేయొచ్చు వాళ్ళకి, ఎస్ మీరు ఇంపోర్ట్ చేసుకోండి, కానీ ఒక అప్సెట్ ప్రైస్ ఉంటుంది. ఈ ప్రైస్ 80 రూపాయల కిలో కన్నా తక్కువ అమ్మలేరు, దాని మీద డ్యూటీ ఉంటుంది. అది కూడా ఇన్ని కిలోలు, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ కేజీస్ మీరు తెచ్చుకోవచ్చు, ఇన్ని టన్స్ పర్ ఇయర్ తెచ్చుకోవచ్చు అని ఒక లిమిట్ పెడతాం దాన్ని. ప్రెసిడెంట్ ట్రంప్కి ఏంటంటే వాళ్ళ మెయిన్ ఓటింగ్ బేస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ రైతులే అక్కడ కూడా. ఓకే, ఫార్మర్స్ ఆర్ ద మెయిన్ ఓటింగ్ బేస్ అండ్ వాళ్ళకి చాలా పవర్ఫుల్ ఫార్మర్స్. మనలాగా 1 ఎకర్ 2 ఎకర్తో ఆడుకోరు వాళ్ళు, 100 ఎకరు 200 300 400, వాళ్ళ ల్యాండ్ సీలింగ్ లేదు, ఏం లేదు. ఓహో, అండ్ మెకనైజేషన్ వాళ్ళ హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ, ఎక్కువగా మెషినరీ వాడతారు. సో ఏమవుతుందంటే వాళ్ళ కాస్ట్ తగ్గుతుంది. అది కాకుండా అమెరికన్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు, అక్కడ చాలా మటుకు ఇన్సెంటివ్స్ ఇస్తారు. వాళ్ళేం ట్రై చేస్తున్నారు అంటే భారతదేశంలో ఉన్న మార్కెట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మన దగ్గర బియ్యం అమ్మితే ఎవరు కొనరు, ఎందుకంటే అమెరికా బియ్యం అనగానే కొనడానికి అక్కర్లేదు, మా సోనా మసూరి వస్తుందంట, హెచ్బిటీలు మనకుంటాయి అంతే. అది కాకుండా పాలు అడిగారు మన దగ్గర, మీకు తెలిసిందే. మనం చెప్పాం నో, బికాస్ మీరు అక్కడ ఆవుల్ని బీఫ్ తినిపిస్తారు, వీ విల్ నాట్ యాక్సెప్ట్. అవును, చికెన్స్ కూడా, సో వీ విల్ నాట్ యాక్సెప్ట్, సింపుల్. మన డైరీ ఇండస్ట్రీని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ట్రంప్ ఏమంటాడు, కాదు మీరు ఓపెన్ అప్ చేయాలి అన్నాం. సారీ, ఇవాళ పొద్దున ఐ వాజ్ వాచింగ్ ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్, ప్రొఫెసర్ ఆఫ్ కొలంబియా. ఓకే, ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఇండియన్ ఛానల్స్ రెగ్యులర్లీ వస్తుంటారు. ఆయన ఏమన్నారంటే ఎల్లుండి మండే రోజు మన ఇండియా నుంచి ఒక డెలిగేషన్ యూఎస్కి వెళ్తున్నారు ఈ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ చేయడానికి. అంటే ఏప్రిల్లో సైన్ చేస్తారు, కానీ నెక్స్ట్ స్టెప్ కోసం తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారు, 5 రోజులు కూర్చొని మాట్లాడతారు, సెక్షన్ బై సెక్షన్ పేజ్ బై పేజ్ చెక్ చేసుకుంటూ పోతారు ఇద్దరు, ఏమైనా మిస్ అయిందా, ఏమైనా తీయాలన్నా, ఏమైనా డిలీట్ చేయాలన్నా అదని చెప్పేసి. ఓకే, ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆయన అంటున్నారు ఎవరు వెళ్ళక్కర్లేదు, మీరు క్యాన్సిల్ చేసాను టికెట్లని. అక్కడ ఏం జరగదు ఇప్పుడు అమెరికాలో, బికాస్ ప్రెసిడెంట్ ట్రంప్కే తెలియదు ఏ టారిఫ్ పెట్టాలని. మీరు చెప్పండి తర్వాత చూసుకుందాం మనం అని చెప్పండి, అంతే అయిపోతుంది. ట్రంప్ హ్యాస్ టు, బికాస్ మీరు ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారు కోర్టు అక్కడది, ట్రంప్ 10% పెట్టారు, దీనికన్నా ముందు మనకి 18 ఉండే. అవును సార్, ఇప్పుడు 10 అయిపోయిందా, అక్కడ నుంచి 25% మళ్ళీ 50% అయ్యింది, అదంతా పోయింది ఇప్పుడు. అవును, పోయింది, ఎవ్రీథింగ్ ఇస్ గాన్, ఓన్లీ 10% ఉంది గ్లోబల్ ట్యాక్స్. సో ఏం చేస్తారు, టారిఫ్. యాక్చువల్లీ మీకు తెలుసో కాదా లేకుంటే మనకి ఇప్పుడు కూడా యాజ్ వీ స్పీక్, నిన్నదాకా ట్రంప్ అనౌన్స్ చేసేదాకా మన మీద ఉన్న టారిఫ్ 18% కాదు 20% ఉండే. ఓ, మనం ఇంకా సంతకం పెట్టలేదు, ఓకే, సంతకం పెడితే అది 18 అవుతుండే. ఇప్పుడు ట్రంప్ చేసిన అనౌన్స్మెంట్కి ఎందుకు ఇండియా ఇస్ నాట్ ఇంక్లూడ్ ఎందుకు అన్నారంటే దీనికోసం, దట్ వీ విల్ స్టిల్ పే 25%, కానీ దాన్ని ఇల్లీగల్ చేసేసారు. ఇప్పుడు ఏం కొత్తదని ఎవరికి తెలియదు, 10 ఉంటుందా 5 ఉంటుందా 20 ఉంటుందా ఎవరికి తెలియదు, అది క్లారిటీ ఇంకా రాలేదు. బహుశా ఇంకొక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. దీనికైనా పెద్ద ప్రాబ్లం ట్రంప్కి ఏంటంటే ఆల్మోస్ట్ 150 బిలియన్ 200 బిలియన్ ఆయనే చెప్తున్నారు కలెక్ట్ చేశాం టారిఫ్ నుంచి అని. ఓకే, పెద్ద క్రెడిట్గా మాట్లాడుతున్నారు, అది మొత్తం ఇచ్చింది అమెరికన్ సిటిజన్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అవును, ఇప్పుడు ఆ డబ్బులు రీఫండ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు అక్కడ రీఫండ్ అనే ఆ పద్ధతి ఉందా సార్, అందరికీ వెళ్తూ ఉంటాయి అవి? ఇప్పుడు ఏమైందంటే కోర్ట్ జడ్జిమెంట్లో కూడా అది క్లియర్గా చెప్పలేదు, అది సపరేట్ ఛాలెంజ్ రాబోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ కేసు ఫైల్ చేసిన చాలామంది చిన్న ఇండస్ట్రీ వాళ్ళు, మన దగ్గర ఎంఎస్ఎంఈస్ అంటాం, అట్లాంటి వాళ్ళు ఫైల్ చేశారు అక్కడ చాలా ఈ కేసెస్. మా బిజినెస్ దెబ్బతింటుంది, ఈ టారిఫ్ ఎక్కువైనప్పుడు మేము ఇక్కడ తయారు చేయట్లేదు ఒక ప్రోడక్ట్, అక్కడ తెప్పించుకొని మా దాంట్లో వాడుకోవడానికి మాకు కావట్లేదు, సో వీ నీడ్ రిలీఫ్ అని చెప్పి వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఇప్పుడు దాన్ని తీర్పిచ్చారు. ఏదో పెద్ద పెద్ద కంపెనీలు వెళ్ళలేదు, చిన్న చిన్న కంపెనీలు వెళ్ళాయి. వాళ్ళు దాంట్లో అడిగారు మేము కట్టిన డబ్బులు ఇన్ కేస్ ద జడ్జ్మెంట్ ఇస్ రివర్స్డ్, ఓకే ఓకే, ఇన్ కేస్ ద ఆర్డర్ ఇస్ రివర్స్డ్, మేము కట్టిన డబ్బులు మాకు కావాలి. ఓకే, మీ దగ్గర ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, మీ మీద 50% పెట్టాము ఇండియా నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్, మీరు చాలా తెచ్చుకున్నారు, ఒక ఆల్మోస్ట్ ఒక $10 మిలియన్ మీరు టారిఫ్గా కట్టారు. ఓకే, నాకు ఆ 10 మిలియన్ ఇప్పుడు కావాలి, ఏం చేస్తారు? అలా ఎంతోమంది కేసు వేశారు, అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. సో మీరేం చేస్తారు? ఫస్ట్ డబ్బులు ఎక్కడుంది? డబ్బులు లేదు కదా, ఖర్చు అయిపోయింది డబ్బులంతా. మన దగ్గర మన స్టేట్ గవర్నమెంట్ లాగానే ఉంటుంది, ఇక్కడ ఇండియాలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ లాగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏంటంటే ఐడెంటిఫై చేశారనుకోండి, ఇట్స్ ఈజీ యాక్చువల్లీ, ఎందుకంటే ఇదంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్ నుంచి కట్టారు,
రివర్స్ చేయాల్సి వస్తుంది అంతే. వాళ్ళు Digital transactions. వాళ్ళు $2 million కట్టారనుకోండి, మీరు $2 million రివర్స్ చేసేసేయండి అంతే. కానీ వాళ్ళు ఎక్కడ అమ్మారు? ఒక సూపర్ మార్కెట్లో అమ్మారు. ఆ సూపర్ మార్కెట్లో ఎవడు కొన్నాడు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని. క్యాష్ ఉండొచ్చు, కార్డు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. హౌ విల్ యూ గో అండ్ ఐడెంటిఫై ద పర్సన్ హూ బాట్ ఇట్? అవును. టీ షర్ట్ తీసుకుంది అగైన్, ఆ టీ షర్ట్లో కస్టమర్ కట్టింది $20. ఓకే, ఆయనకు రీఫండ్ రావాల్సిన కాంపోనెంట్ $2, $3. అది ఎట్లా ఐడెంటిఫై చేస్తారు మీరు? దిస్ ఇస్ అ బిగ్ ఇష్యూ. అమెరికా సుప్రీంకోర్టు విధించిన ఈ చట్టం ప్రకారం ఏదైతే ఈ గ్లోబల్ ట్యాక్స్ 10% పాత చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ 10% గ్లోబల్ టారిఫ్ అని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చారు కదా సార్. దీంతో మనకి ఇండియాకి వచ్చే ముఖ్యంగా, ఎందుకంటే గ్లోబల్ అయినా సరే మనం ఇండియా గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఇండియాకి వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, దాంతోపాటు ఇప్పుడు ప్రధాని మోడీ అండ్ అక్కడ ట్రంప్ వీళ్ళిద్దరూ చేసుకున్న ఇంకో ఒప్పందం ప్రకారం రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఆపేయాలి అని చెప్పేసి కూడా సూచించారంట. సో ఇప్పుడు మన సత్సంబంధాల గురించి ఎలా మాట్లాడుకోవాలి? యాక్చువల్లీ వాళ్ళు పొద్దున ఇంకో ఛానల్ అడిగారు, సపోజ్ రేపు ఆయిల్ కొంటే రష్యా నుంచి ఏం చేస్తారు ట్రంప్ అని. ఏం చేయలేరు. ఓకే, ఈ కెనాట్ డూ ఎనీథింగ్. కానీ ఒప్పందం చేయబోతున్నాం కదా, ఆ ఒప్పందంలో ఉంది ఎక్కడో దట్ వీ విల్ స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ అని. తెలియదు మనకి, అది ఇంకా డ్రాఫ్ట్ చూడలేదు మనం. ఓకే, కానీ 20% వేస్తారంటే 20% ఇప్పుడు వేయలేరు ట్రంప్. మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు రష్యా దగ్గర నుంచి. కానీ చేయం మనం, ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఇచ్చాం మనం దట్ వీ విల్ స్టాప్ బయింగ్ రష్యన్. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం మనకి అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉందా అంటే యాక్చువల్లీ మనకి మన ఒప్పందం మీద అడ్వాంటేజ్ ఉంది మనకి, విచ్ వీఆర్ సైనింగ్ ఇన్ ఏప్రిల్ నౌ FTAలో. ఈ మార్పులతో మనకి ఎక్కువ బెనిఫిట్స్ రావు. ఓకే, బెనిఫిట్స్ ఎవరికి వస్తుందంటే చైనా లాంటి వాళ్ళకు 38%లో ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. కొంతమందికి అయితే 70% కూడా పెట్టింది కదా ఆయన. మనది 25% అని ఇందాక మీరే చెప్పారు. 25 ఉంది, 25 తగ్గి 10కి వస్తుంది. వస్తుంది. అండ్ 10 మన తర్వాత ఒప్పందం చేసుకున్నప్పుడు ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది. సో ఈ టారిఫ్ మీరు ఏం చూస్తున్నారు 18 అని చెప్పి ట్రంప్ ఒక వర్డ్ యూజ్ చేశారు, మీరు వినుంటారు, రెసిప్రోకల్ టారిఫ్. రెసిప్రోకల్ టారిఫ్, వాట్ డస్ ఇట్ మీన్? నేను మీ మీద ఛార్జ్ చేస్తున్నాను, మీరు ఓకే, మా దగ్గర నుంచి వచ్చే టెక్స్టైల్స్ మీద మీరు 5% ఛార్జ్ చేస్తున్నారు, మీ వైపు నుంచి మాకు టెక్స్టైల్స్ వస్తే మేము కూడా 5% ఛార్జ్ చేస్తాం. ఓకే, మీరు కార్ పంపిస్తే మేము 50% ఛార్జ్ చేస్తే మీరు కూడా 50% ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ ఒప్పందాలు ఏం రాబోతుందంటే దాన్ని మొత్తం జీరోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు చాలా మటుకు. కొన్ని ప్రోడక్ట్స్ మాత్రం జీరో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ విస్కీ ఉండొచ్చు, అమెరికన్ విస్కీ, బోర్బాన్ విస్కీ, దాని మీద 50 కన్నా ఎక్కువనే ఉంటుంది, 50 ఉండొచ్చు మినిమం టారిఫ్. ఇప్పుడైతే 150% అనుకుంటా. మనం అదే ఒప్పందం మన యూత్ అని కూడా సైన్ చేసాం. కంప్లీట్ ఫ్లడింగ్ కాదు, ఇమ్మీడియట్ వచ్చి రేపటి నుంచి ఫ్రెంచ్ వైన్ స్టార్ట్ కాదు ఇండియాలో, టైం పడుతుంది, మెల్లగా చేస్తారు వాళ్ళు. పర్ ఒక లిమిట్ ఇస్తారు, ఇన్ని కేసెస్ పర్ ఇయర్. ఫస్ట్ కొంచెం హై ఉంటుంది, ఇప్పుడున్న 150 ఉండదు, 100కి తీసుకొస్తారు. నెక్స్ట్ ఇయర్ దాన్ని 75 చేస్తారు, నెక్స్ట్ ఇయర్ దాన్ని 50 చేస్తారు, మెల్లిగా పెంచుతారు. వెళ్ళి అండ్ క్వాంటిటీస్ పెంచుకుంటూ పోతారు. సో దట్ మనకి ఇంపాక్ట్ తెలుస్తుంది. మన లోకల్ మార్కెట్లో ఎక్కువ వైన్ ప్రొడ్యూసర్స్ లేరు మన దగ్గర, వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా లేదా అని మనకు తెలిసిపోతున్నాను. సో ఇండియాకి దీంట్లో బెనిఫిట్ ఉందంటే ఎస్, బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ట్రంప్ మీద ఇప్పుడు చాలా ప్రెషర్ వచ్చింది, ఆ బెనిఫిట్ ఉంది ఇండియాకి. ఇప్పుడు దాకా ట్రంప్ ఒక రోడ్ సైడ్ గుండాలాగా బిహేవ్ చేస్తుండే, ఓకే, కత్తి తీసుకొని నిలబడి హఫ్తా తీసుకుంటారు చూడండి, అట్లా అది పోయింది ఇప్పుడు. నౌ హీ హాస్ టు ఫాలో ద లా. ఓకే, ఆయనకు నచ్చకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆయన సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి యూజ్ చేసిన లాంగ్వేజ్ చాలా హారిబుల్. దే ఆర్ బ్లడీ ఫూల్స్, ఓకే, దే ఆర్ సాల్డ్ అవుట్, కొనుక్కున్నారు బయట ఉన్న కంట్రీస్ వీళ్ళని అని చెప్పేసి చెప్పారు. ఆలోచించండి, మీ కోర్ట్ సొంత మీ దేశంలోని సుప్రీంకోర్టు వాళ్ళ చీఫ్ జస్టిస్ వాళ్ళ జడ్జెస్ని మీరు తిడుతున్నారు ఇట్లా. అమెరికాలో హ్యూమన్ రైట్స్ లేరా? ఎవరు లేరా? అమెరికాలో ఏం చెప్తారు, పెద్ద పెద్ద థింక్ ట్యాంక్స్ లేరా? ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు నోరు తెరవరు. అప్పుడు ఇదే మాట మోదీ గారు చెప్పారనుకోండి, రేపటి నుంచి మేమే అపాయింట్ చేస్తాం చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు అంటే కథం, మోదీ గారు డిక్టేటర్, మోదీ గారు ఫ్యాసిస్ట్, అది ఇదని మొదలు పెడతారు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే చాలా మటుకు ప్రెసిడెంట్ ట్రంప్కి ప్రాబ్లం ఏంటంటే ఆయన చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఆయన చంచలు ఆర్ పీపుల్ విత్ నో నాలెడ్జ్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు, గాల్ఫ్ ఆడడానికి ట్రంప్తో ఉన్న మనుషులు. వాళ్ళకి ప్రాక్టికల్ పీటర్ హెస్గెత్ హూ ఇస్ ద డిఫెన్స్ సెక్రటరీ, ఆయన ఫాక్స్ న్యూస్లో పనిచేస్తున్నాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఓకే, ఒక టెలివిజన్ ఛానల్ పనిచేసే ఒక మనిషిని తీసుకొచ్చి మీరు డిఫెన్స్ సెక్రటరీ చేశారు, వాట్ నాలెడ్జ్ విల్ హీ హ్యావ్? రాగానే చాలామంది అడ్మిరల్స్ని జనరల్స్ని ఫైర్ చేసేసారు.
వాళ్ళకి ఏం మోటివేషన్ ఉంటుంది అప్పుడు పని చేయడానికి? మిగతా వాళ్ళకి రేపు మా సంగతి కూడా ఇదే అయిపోతుంది అనేది. చికెన్ షాప్లో కోడిలాగా అయిపోతుంది. చూస్తూనే ఉంటుంది, ఒక కోడి పోతుంది లోపలికి, కానీ నెక్స్ట్ నాదే ఉంటుంది అనుకుంటుంది. ఇది సంగతి అన్నమాట. పీటర్ హెస్గెత్ లాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళ రెవెన్యూ సెక్రటరీ, ఫైనాన్స్ వాళ్ళు చూసుకుంటారు, ట్రేడ్ చూసుకుంటాం, వాళ్ళు అందరూ డీలర్స్. ట్రంప్ చంచాలు వాళ్ళు ఏం అనరు. ట్రంప్ ఏం చెప్తే కూడా వాళ్ళు నోరు తెరవరు, భయం వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ నువ్వు కూడా అవుట్ అంటారు కథ. సో ఈ పరిస్థితుల్లో దానికి ఈ స్టేట్కి వచ్చారు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు తెలుసు ఈ చట్టం నిలబడదు, కోర్టులో నిలబడదు. కానీ ఆయన ఏమనుకున్నారంటే వీళ్ళ అమెరికన్ సిస్టమ్ మీకు మంచి గుర్తుంటుందేమో లేదు, జడ్జెస్ని అపాయింట్ చేసేది పొలిటికల్ అపాయింట్మెంట్. అంటే ఏ ప్రెసిడెంట్ ఉన్నా ఆ టైంలో ఏదైనా వేకెన్సీ ఉంటే సుప్రీంకోర్టులో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో బుష్ అపాయింటీస్ ఉన్నారు, క్లింటన్ అపాయింటీస్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, డెమోక్రటిక్ పార్టీ నుంచి కనెక్షన్ ఉన్న జడ్జెస్ ఉంటారు, వాళ్ళు తీసుకొస్తారు. రిపబ్లికన్స్ వచ్చినప్పుడు, బైడెన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు, దానికన్నా ముందు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా వాళ్ళు కన్జర్వేటివ్ జడ్జెస్ ఎవరు ఉన్నారు వాళ్ళ పొలిటికల్ ఫిలాసఫీని మ్యాచ్ చేసి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారు. ద రూల్ ఇస్, రేపు ముందు కేసు వస్తే ఆ కేస్ ఇట్ షుడ్ బీ ఇన్ మై ఫేవర్. ఎందుకంటే నేనే నన్ను కూర్చోబెట్టాను అక్కడ. ఆలోచించండి, దే ఆర్ సపోజ్ టు బి ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ డెమోక్రసీ, మనం లార్జెస్ట్ డెమోక్రసీ. కానీ వాళ్ళతో చేసిన పనులు ఇట్లాంటి పనులు చేస్తారు వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.